కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం అడవాల ట్రస్ట్ కార్యాలయంలో లయన్స్ క్లబ్ విజన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్షురాలు ఎంవీఎస్ ప్రసూన మాట్లాడుతూ దుర్గాదేవి మన సూక్ష్మ శరీర వ్యవస్థలోని హృదయ చక్రానికి అధిష్టాన దేవతగా ఉంటుందన్నారు. ఆమెకు శరన్నవరాత్రులు ప్రీతికరమైన రోజులని అన్నారు. ఈ శరన్నవరాత్రి రోజులలో దుర్గామాతను పూజిస్తే మన కోరికలు నెరవేరుతాయని అన్నారు. క్లబ్ అధ్యక్షురాలు ఎన్ శ్రీదేవిరెడ్డి మాట్లాడుతూ సమస్త సృష్టికి మూలం ఆదిపరాశక్తి అయిన దుర్గామాత అని అన్నారు. ఈ కార్యదర్శి శ్రీవాణి, కోశాధికారి డాక్టర్ వి జయలక్ష్మి, సభ్యులు మీనాక్షి, భాను, శేషు, పద్మ, మునిరెడ్డి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, గల్లా సుబ్బారావు, బుద్ధరాజు సత్యనారాయణరాజు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. చక్కగా సువాసినీలందరూ లలిత గౌరీ వ్రతం చేసుకుంటున్నారు. వీళ్ళంతాను ఆశ్వీజ మాసంలో మహాలక్ష్మి అవతారం ఇవాళ. అందుకని చేసే అదృష్టం మాకు, చేయించుకునే అదృష్టం వాళ్ళకి, అందరికీ కూడా శుభ్రంగా కలిగింది. మేము ఏటా చేస్తున్నాం ఇక్కడ. తర్వాత సరస్వతి పూజలు కూడా నిర్వహిద్దామని అనుకుంటున్నాం. పిల్లలు వచ్చే సంఖ్యను బట్టి ఏటా చేస్తున్నాం. అలాగే క్రితం ఏడాది అయితే 80 మంది పిల్లల వరకు చేసాం మేము. ఇంకా ఈ విధంగా మన సంస్కృతి, సాంప్రదాయాలు, బొమ్మల కొలువులు ఇలాంటివన్నీ కూడా మేము ఆదరించి మా క్లబ్ తరఫున వీళ్ళందరికీ కూడా అవన్నీ అలాంటి మన సాంప్రదాయాలన్నీ బతికిద్దామని ఉద్దేశం కూడా ఉంది. మరి మాకు అమ్మవారి కటాక్షంతో ఇలాంటివన్నీ మేము బాగా చెయ్యాలని అందరి ఆశీర్వచనాలు కోరుకుంటున్నాం. ఇక్కడ ఈరోజు ఈ కుంకుమ పూజ చేయించడం జరుగుతుందండి. ఇది పూజా ద్రవ్యాలన్నీ మేము ఇచ్చి ఈ సువాసినీల చేత ఈ పూజ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ దీనివల్ల ఏంటంటే అందరిలో ఒక ఫెలోషిప్, అంటే ఒక ఐకమత్యము, తర్వాత అందరము కూడి ఈ పూజ చేయటం వల్ల ఒక యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. ఒకరికొకరు పరిచయాలు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఈ పూజల వల్ల మన సాంప్రదాయంతో పాటు మన మనుషుల మధ్య ఒక స్నేహభావం కూడా పెంపొందుతుందని ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది.